श्रीलिंगमपल्ली हल्के असम्बली में बीआरएस की मकबूलियत दिन ब दिन में इजाफा होता जा रहा है। चुनाचे रुकने असम्बली श्रीलिंगमपल्ली बीआरएस उम्मीदवार ए पोडी गांधी ने आज अपना पर्चा नामजदगी दाखिल किया। कबले अजी बीआरएस उम्मीदवार ए पोडी गांधी ने लिंगमपल्ली में वाक़े भवानी मंदिर में पर्चा नामजदगी के साथ खुसूसी पूजा की। बाद अज़ा वो जीएचएमसी जोनल दफ्तर पहुंचकर अपना पर्चा नामजदगी दाखिल किया। इस मौके पर खिताब करते हुए रुकने असम्बली गांधी ने कहा उन्होंने आज 11:22 पर पर्चा नामजदगी की गई। उन्होंने कहा कि अवाम का एतमाद हल्के में तरक्की और अवाम को फराहम की जाने वाली फलाही स्कीमों से इनकी जीत होगी और ट्रैफिक के मसाइल और पानी के मसाइल हल किए गए हैं। गांधी ने कहा कि अगर बीआरएस पार्टी अवाम को दरपेश मसाइल को हल करने और रियासत की तरक्की के लिए बेशुमार इक़दाम कर रही है, दोबारा जीत जाती है तो केसीआर हैट्रिक करने वाले वज़ीर आला होंगे और तेलंगाना रियासत मजीद तरक्की करेगी और मुल्क के लिए एक मिसाल बन जाएगी। इस मौके पर रैली में कारपोरेटर नागेंद्र यादव, मंजुला रघुनाथ रेड्डी, श्रीकांत, रोजा रंगाराव, बीआरएस पार्टी डिवीजन के सुदूर के अलावा दीगर मुकामी बीआरएस कायदीन, कारकुनान और मदाहों की कसी तादाद ने शिरकत की और जय तेलंगाना, जय केसीआर, जय केटीआर के नारे बुलंद किए। बीआरएस అభ్యర్థిగా बीआरएस పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది। మేము ఉదయం 7 గంటలకు బయలుదేరాం। మా 9.5 సంవత్సరాల అభివృద్ధికి సంక్షేమానికి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికి బ్రహ్మరథం బట్టి ఆశీర్వదించిన పరిస్థితి కళ్ళారా చూశాం। ప్రజలంతా కూడా చూశారు। చాలా సంతోషంగా 9.5 సంవత్సరాల పాలనలో అభివృద్ధి ధ్యేయంగా ఏ రకంగా ముందుకు పోయామో ప్రజల అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఏ రకంగా పొందగలిగామో ఇవాళ ప్రజాప్రాయ సేకరణ బట్టి ప్రజలు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది। ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హ్యాట్రిక్ విజయం అని అనడానికి ఒక పెద్ద గొప్ప నాంది అని చెప్పుకోవడానికి మాకు గర్వంగా। మీకు తెలుసు ఈ 9.5 సంవత్సరాల పాలనలో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏకకాలంలో నడిపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విషయం మీ అందరికీ కూడా తెలుసు। సంక్షేమం ఏ రకంగా చేశాం, అభివృద్ధిని ఏ రకంగా చేశామనే విషయాలకు వస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకాలు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, హెల్త్ పరంగా బస్తీ దవాఖానాలు కావచ్చు, రకరకాల స్కీములు కావచ్చు, దాంతోపాటు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు। మౌలిక వసతులు కల్పన చేయం। ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్స్, లింక్ రోడ్స్, అండర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, దుర్గమ్మ చెరువు లాంటి గొప్ప చెరువుల అభివృద్ధి, మలకం చెరువు లాంటి చెరువుల అభివృద్ధి, అదే కాక 40 చెరువుల్ని ఫస్ట్ ప్రయారిటీగా సివరేజ్ డైవర్షన్ తీసుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి। థీమ్ పార్క్ రూపంలో ప్రతి డివిజన్లోనూ 2 పార్కులు చేసిన పని బంగారు తెలంగాణ పాటలో నడిపించే క్రమంలో పూర్తి స్థాయిలో బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు। మూటకపు మాటలతో బంగారు తెలంగాణలో తినే అన్నంలో మట్టి పోసుకోవాలని ఎవరు కూడా కోరుకోరు। ఆల్రెడీ కొన్ని ప్రభుత్వాలు 9.5 సంవత్సరాల్లో గ్యాస్ పెంచి, నిత్యావసర సరుకులు పెంచి, పాల ధర పెంచి, ఉప్పు ధర పెంచి, నిత్యావసర మంచి నూనె ధర పెంచి సామాన్య మానవుని బతకలేకుండా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం। గతంలో కూడా చూసాం, సంవత్సరానికి ఒక సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి గొప్ప నాయకుల్ని వదిలిపెట్టి ఫిరాయింపు నాయకులకి బీసీసీఐ పదలో ఎమ్మెల్యే సీట్లు, మరి ఇటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితిలో ప్రజలు న్యాయాన్ని, మంచిని, అందుబాటుతనాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకుంటారు।
ఇటువంటి నాయకులకి ప్రజలు గుణపాఠం నేర్పుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మేము డిసెంబర్ 3వ తారీఖున హ్యాట్రిక్ విజయాన్ని గొప్పగా సాధించబోతా ఉన్నాం. ఇదే మా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి విజయం ఇంటింటికి సిలిండర్ ఇవ్వబోతున్నాం. ప్రతి పేద ఇంటి ఆడపడుచుకి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఇప్పటికే 3,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. ఇంకా 3,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టి అందించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అదే కాక 50 గజాలు, 60 గజాలు, 70 గజాలు ఉన్నటువంటి పేద కుటుంబాలకి ఒక స్లాబ్ వేసుకునే విధంగా ఆర్థిక సాయం చేసే కార్యక్రమం. మీ అందరూ కూడా తెలుసు, ఇప్పటికే 24 గంటల కరెంట్ ఇచ్చాం, రైతు బంధు ఇచ్చాం, దళిత బంధు ఇచ్చాం, బీసీ బంధు ఇచ్చాం, మైనార్టీ బంధు ఇచ్చాం, ఇంకా ఇస్తున్నాం. అనేక సంక్షేమ పథకాల్లో నెంబర్ 1 స్థానం. చెప్పుకోవటం కాదు, చెప్పినవన్నీ కూడా చేశాం. చెప్పని కూడా ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని చెప్పకపోయినా, మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత మాది. అపోజిషన్ పార్టీలు కూడా పుస్తకాలు ప్రింట్ చేసుకొచ్చినాయి. ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంప్లిమెంట్ చేసిన విధానం లేదు. ఒక్క రాష్ట్రం పేరు చెప్పి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామని చెప్పుకునే ధైర్యం లేదు. బూటకపు వాగ్దానాలు, బూటకపు మాటలు, బురద జల్లే కార్యక్రమాలు తప్పించి ప్రజలు 9.5 సంవత్సరాల పాలన చూశారు, అభివృద్ధి చూశారు, సంక్షేమం చూశారు. కేసీఆర్ గారి పాలన కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి హ్యాట్రిక్ కోరుకుంటున్నారు. పెట్టి ఇప్పటికే కొన్ని పార్కులు ఓపెన్ చేసి ప్రజలకి ఒక టూరిజం లొకేషన్ లాగా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. ఇదే కాకుండా మా ముఖ్యమంత్రి గారి చొరవ